మామ ఈసారి 2027 ఐసీసీ వరల్డ్ కప్‌కి 12 టీమ్‌లే తీసుకుంటుందంట మామ. ఐసీసీ 2 టీమ్‌లు రెడ్యూస్ చేస్తుందంట. అసలైతే 14 టీమ్‌లు ఆడాయి మామ ఐసీసీ టోర్నమెంట్. దీంతో 2 టీమ్‌లు రెడ్యూస్ చేస్తున్నాయంట. బాటమ్ ఆఫ్ ది 2 టీమ్స్‌ని ఎగిరిపోతాయి మామ. ఒకవేళ బాటమ్ ఆఫ్ ది టేబుల్‌లో ఉంటే దీని గురించి చేరుకుంటున్నారు మామ. 2 టీమ్స్ రెడ్యూస్ చేసి టోర్నమెంట్ కూడా తక్కువగా పెట్టడం చూస్తున్నాయంట 2027 వరల్డ్ కప్‌కి సౌత్ ఆఫ్రికాలో జరగబోయేదని. సెకండ్ న్యూస్ వచ్చేసరికి ఆర్‌సీబీ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్ మామ. ఏంటంటే యాండీ ఫ్లవర్ ఇంకా 2 మోర్ ఇయర్స్ ఎక్స్‌టెండ్ చేసుకున్నాడంట మామ తన కోచింగ్ బాధ్యతల్ని. ఏంటంటే ఇంగ్లాండ్ క్రికెట్ టీమ్‌కి కోచింగ్ స్టెప్ డౌన్ అయ్యాడు మామ బ్రాండన్ మెకనమ్. దీంతో యాండీ ఫ్లవర్‌ని అప్రోచ్ అయ్యారంట కోచింగ్‌కి. అయితే యాండీ ఫ్లవర్ నో చెప్పేసాడంట మామ. ఇంకా ఐపీఎల్‌కే ఉంటున్నాడు మామ. ఆర్‌సీబీ టీమ్‌కి గుడ్ న్యూస్ మామ. యాండీ ఫ్లవర్ వచ్చినప్పటి నుంచి ఆర్‌సీబీ టీమ్ ఎలాంటి పర్ఫార్మెన్స్ చేస్తుందో చూసాంగా. బ్యాక్ టు బ్యాక్ ఐపీఎల్ కప్ కొట్టడం, ఎలిమినేటర్‌లో చేరడం గురించి దీని గురించి చేరుకుంటున్నారు మామ. ఇక ఆర్‌సీబీ ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీతో ఉంటారు. దీని గురించి చేరుకుంటున్నారు. థర్డ్ న్యూస్ వచ్చేసరికి పాకిస్తాన్ టీమ్ 31 డిసెంబర్ కల్లా ఇండియన్ టీమ్ కంటే హైయెస్ట్ ర్యాంకింగ్ లో ఉంటే టీ20లో డైరెక్ట్ క్వాలిఫై అవుతుంది మామ. ఏంటంటే లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్ జరిగితే మామ. ఒలింపిక్స్ ఈసారి క్రికెట్ కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారు. అయితే ఏషియన్ లో టాప్ ఫస్ట్ టీమ్ ని డైరెక్ట్ క్వాలిఫికేషన్ ఉంటది మామ. అయితే ఇండియా మొన్న రీసెంట్ గా జరిగిన టీ20 మ్యాచ్లు చూసాం మామ ఇంగ్లాండ్ తో. దాంతో సెకండ్ ప్లేస్ కి డౌన్ అయిపోయింది మామ. ఇక సెకండ్ ప్లేస్ లో ఉంది. దీంతో ఇక పాకిస్తాన్ టీం కి కొంచెం ఊరట వచ్చినట్టుంది మామ. ఇక ఇండియన్ టీం మీద ఎక్కువ ర్యాంకింగ్ తో ఉంటే డైరెక్ట్ క్వాలిఫై అయిపోతుంది మామ లాస్ ఏంజలీస్ ఒలింపిక్స్. దీని గురించి అనుకుంటున్నారు మామ. ఇండియన్ సెక్యూర్ చేసుకోగలుగుతాను అనుకుంటున్నారా ఒలింపిక్స్ కి. ఫోర్త్ న్యూస్ వచ్చేసరికి గౌతమ్ గంభీర్కి విరాట్ కోహ్లీకి మాట్లాడలేమండి మామ. ఏంటంటే వీళ్ళిద్దరి మధ్యలో డిస్టర్బెన్స్ ఉందంట. ఏంటంటే ఛాంపియన్ ట్రోఫీ జరిగిందిగా 2025 అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ జరగట్లేదంట. అయితే నెక్స్ట్ ఇయర్ వరల్డ్ కప్ ఉంది. ఇలాంటి డిస్టర్బెన్స్ ఉండడం టీమ్ లో మంచిది కాదు యాజ్ ఏ కోచ్ గానీ యాజ్ ఏ ప్లేయర్ గానీ యాజ్ ఏ టీమ్ గానీ. దీని గురించి అనుకుంటున్నారు మామ. వీళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ లేకపోవడం గురించి మాట్లాడలేకపోవడం గురించి. లెట్ మీ ఎందుకు